ఏంటంటే ఎందుకు మీరు కమ్యూనికేషన్ కరెక్ట్గా చేసి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? మళ్ళీ 1 month టైం ఇస్తున్నా, మళ్ళా నేను సమీక్ష చేస్తా. ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే నేరుగా ఎక్కడ రీచ్ ఉంటే శాండ్ రీచ్కి నేనే వచ్చి అక్కడ పంచాయతీ పెట్టి ఎవరు తప్పు చేసినా వాళ్ళు వదిలిపెట్టనని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. రాష్ట్రం అంతా కూడా ఈ మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి పనికి విఘాతం కల్పిస్తే అది మంచిది కాదు. అందుకే క్లియర్గా చెప్తున్నా, అది కూడా చేస్తాను. ఇంకో పక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ రానియా. ఏం తమ్ముడు, ఏం బాగాలేవే? 11.16% మైనస్లో ఉన్నావు. అర్జుడు సార్ అన్ని కన్సర్న్స్ విత్ ఇన్ టైమే ఫినిష్ చేస్తున్నాం సార్. బట్ అంటే నేను తప్పు చెప్తున్నా? అలాగే సార్. మరి బట్ కమ్యూనికేషన్ అంటే నేను వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా. వాళ్ళని మెప్పించే పని నువ్వు చేయి, నిన్న ఆటోమేటిక్ నేను అభినందిస్తాను. ఇంప్రూవ్ చేసుకుంటాను. 11.16 కలెక్టర్ గారు ఒక పని చేయండి, ఆయనకి డేటా ఇవ్వండి. 1 to 1 కూర్చొని యూ గైడ్ హిమ్. ఓకే. ఇరిగేషన్ పోయినసారి పాజిటివ్గా ఉంది, ఈసారి టోటల్గా నెగిటివ్ ఉంది. ఎక్కడ నీళ్లు రాలేదు, అదే కారణమా ఇంకేమన్నా కారణం ఉందా? అంటే మీకు ఫ్లోయింగ్ కానీ మీరేమైనా డ్రై క్రాప్ వేస్తే, ఎస్పెషలీ వెస్ట్రన్ డెల్టా, ఇది కృష్ణా వెస్ట్రన్ డెల్టా, ఏవైనా మనం ఒక పంటకు డ్రై పంట ఇవ్వగలుగుతామా? మీరు అనలైజ్ చేసుకోండి. నీళ్లు లేవు, పైన కూడా వర్షాలు పడడం లేదు. ఫస్ట్ ప్రియారిటీ డ్రింకింగ్ వాటర్కి పెట్టాం, కానీ ఎప్పుడో పెట్టిన పట్టిసీమ వల్ల కొంతవరకు మీకు ఉపయోగపడతా ఉంది. దాన్ని జాగ్రత్తగా చూసుకొని ఏ విధంగా నీళ్లు ఇవ్వగలుగుతారో కలెక్టర్ గారు మీరు కూర్చొని, జిల్లా మంత్రులు అంతా కూర్చొని ఒకసారి హోంవర్క్ చేయండి. దాన్ని బట్టి మనం వర్కౌట్ చేద్దాం. లోయెస్ట్ ఉంది, కానీ ఒక పంట ఏమైనా డ్రై క్రాప్ ఇవ్వగలుగుతామా వెస్ట్రన్ డెల్టా? అది కూడా ఒకసారి హోంవర్క్ చేసుకొని చెప్పండి. ఓకే. ట్రైబల్ వెల్ఫేర్ ఏమ్మా తల్లి, నువ్వేనా? ఎక్కడో నీకు చిన్న ఓకే. 3.57, 26.51% మైనస్. కాల్స్ అయినా కూడా మీరు ఏమారడానికి వీలు లేదు. యూ వర్క్ ఇట్ అవుట్. ఓకే. దెన్ బాపట్ల, అయ్యా ఎమ్మెల్యే గారు లేండి, నువ్వు కూడా లే. స్పెషల్ ఆఫీసర్ అన్న బాపట్ల కాదు, ఈ ఎమ్మెల్యే చీరాల ఎమ్మెల్యే, బాపట్ల ఎమ్మెల్యే కాదు. ఆర్డీఓ మొత్తం కలిసి 32 సేవలు రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నాయి. 19 సర్వీసులు రాష్ట్రం కంటే బిలో ఉన్నాయి. మొత్తం 51. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 1 నుంచి చూస్తే 23 సర్వీసులు అబవ్ ఉన్నాయి, 18 సర్వీసులు బిలో ఉన్నాయి, 41 సేవలు. ఇయర్లీ డేటాలో వీళ్ళ స్కోర్ చూస్తే 41, ఇప్పుడు స్కోర్ చూస్తే 30కి వచ్చారు. అంటే రాష్ట్రంలో ముందు 41 స్థానం 175కి, ఇప్పుడు 30కి వచ్చారు 175కి. ఫస్ట్ 10కి ఎప్పుడు వస్తారు ఇద్దరు? నేను టైం కాదు, నువ్వు పని చేయాలా. నీకు స్టాఫ్ని ఇచ్చాం, సేవలు కరెక్ట్గా ఉండాలి. ఎమ్మెల్యే చైర్మన్ కమిటీకి ఆయన స్పెషల్ ఆఫీసర్, అదే మరి కావాల్సిన స్టాఫ్ని ఇచ్చాం. అందరి దగ్గర పని చేయించే బాధ్యత మీది. ఆర్డీఓ గారు నీ పర్ఫార్మెన్స్ అప్రైజల్లో ఇది కూడా ఉంటుంది. ఓకే.
ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బాగా పనిచేస్తారు. ఏంటా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని డెవలప్మెంట్ అడిగారు. ఇవి కూడా నేను ఇప్పుడే మాట్లాడాను. చీరాల క్లస్టర్ కింద హ్యాండ్లూమ్ స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక 15 కోట్లు కావాల్సి వస్తున్నారు. ఇంకొక పక్కన చీరాల మున్సిపాలిటీలో దండుబాడు రోడ్డు ఒకటి 20 కోట్లు కావాలని చెప్పి కోరారు. అది కాకుండా మిగిలిన రోడ్లన్నీ, మూడో చీరాల బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం ఒక 30 కోట్లు అవుతుందని చెప్పి అది కూడా కోరారు. నాలుగోది చీరాల మున్సిపాలిటీలో డ్రైనేజ్ కోసం ఒక 13 కోట్లు అవుతుందన్నారు. మొత్తం కలిసి 78 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి ఎస్టిమేషన్ ఇచ్చారు. ఒక పక్క సంక్షేమం, రెండో పక్క అభివృద్ధి, రెండు కూడా చేయడం బాధ్యత. తప్పకుండా ప్రాధాన్యత క్రమంలో ఎవరైతే మీ ఎమ్మెల్యే గారు అడిగారో దాని ప్రకారం ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూశాను. నేనేదో మిమ్మల్ని మెప్పించిపోవడానికి రావడం లేదు. నేను వచ్చింది మీలో కూడా ఒక చైతన్యం తీసుకురావాలని. గవర్నమెంట్ ఏం చేస్తున్నాం, మీరేం చేయాలి, భవిష్యత్తులో మీరు బాగుండాలంటే మీకు ఇంకా ఏం చేస్తే బాగుంటుందో నేను అధ్యయనం చేసుకుంటున్నాను. అందుకే ఈసారి మీరు చూస్తే నియోజకవర్గాల వారీగా వెళ్తున్నా. ఇంతకుముందు జిల్లాల వారీగా వెళ్ళేవాడిని. ఇప్పుడు నియోజకవర్గం వారీగా వెళ్ళి ఎక్కడికక్కడ సమస్యల్ని అధ్యయనం చేసుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వం, పేదల కోసం పనిచేసే ప్రభుత్వం. మీరు కూడా కలిసి వస్తే శాశ్వతంగా పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదములు సార్. మన సంస్కృతికి, మన సంప్రదాయానికి ప్రతీకగా నిలిచినటువంటి చేనేతలకు అనునిత్యం కూడా అండగా ఉంటూ మరి చక్కటి సేవలు అందిస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు